أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. إن الذين كفروا ينادون لمقت الله أكبر من مقتكم أنفسكم إذ تدعون إلى الإيمان فتكفرون. నిశ్చయంగా ఆ రోజు సత్యతిరస్కారులను పిలిచి వారితో, ఈ రోజు మీకు మీ పట్ల ఎంత అసహ్యం కలుగుతున్నదో, మిమ్మల్ని విశ్వాసం వైపునకు పిలువగా మీరు నిరాకరించినప్పుడు అల్లాహ్కు మీ పట్ల ఇంతకంటే ఎక్కువ అసహ్యం కలిగేది అని అనబడుతుంది. قالوا ربنا أمتنا اثنتين وأحييتنا اثنتين فاعترفنا بذنوبنا فهل إلى خروج من سبيل. వారు ఇలా అంటారు, ఓ మా ప్రభు, నీవు మాకు 2 సార్లు మరణాన్ని ఇచ్చావు మరియు 2 సార్లు జీవితాన్ని ఇచ్చావు. ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. కావున ఇప్పుడైనా ఇక్కడి నుండి నరకం నుండి బయటపడే మార్గం ఏదైనా ఉందా? ذلكم بأنه إذا دعي الله وحده كفرتم وإن يشرك به تؤمنوا فالحكم لله العلي الكبير. వారికి ఇలా సమాధానం ఇవ్వబడుతుంది. దీనికి కారణమేమిటంటే, వాస్తవానికి అద్వితీయుడైన అల్లాహ్ను ప్రార్థించమన్నప్పుడు మీరు తిరస్కరించారు మరియు ఆయనకు భాగస్వాములు కల్పించబడినప్పుడు మీరు విశ్వసించారు. ఇప్పుడు తీర్పు మహోన్నతుడు, మహనీయుడు అయిన అల్లాహ్ చేతిలో ఉంది.